Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ అంతా కూడా జేఈఈ, ఐఐటి, జేఈఈ, టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటాం. చాలామంది పేరెంట్స్ నుంచి కూడా కొంత నీట్ గైడెన్స్ అనేది కూడా కావాలి సార్ అన్నారనమాట. సో కొంత ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ యొక్క వివరాలు అనమాట. డాక్టర్ కావాల్సిన వాడు నేను సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్‌లో చేసి, పీహెచ్‌డీ చేసి అక్కడ డాక్టర్ అయిపోయి, డాక్టర్ టీసీఎస్ కింద మార్చుకున్నాను అనమాట. మా ఫ్యామిలీలో దాదాపు 41 మంది డాక్టర్లు ఉన్నారనమాట. మా అన్నయ్యలు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు, మా తమ్ముళ్ళు ఓకేనా. సో, మేము తెచ్చుకున్నటువంటి అంటే ఏదైతే మా అన్నయ్య పిల్లలు ఉంటారు కదా! అల్లుళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి 41 మంది ఉన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో అన్ని చోట్ల వర్క్ చేస్తా ఉన్నారనమాట. కాబట్టి కొంత వాళ్ళు కూడా నీట్ మీద కూడా దృష్టి పెట్టు అన్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ దీనికి మనకి హెల్ప్ చేసింది ఎవరంటే తత్వ అకాడమీ అనమాట. తత్వ అకాడమీ మీ అందరికి తెలిసిందే. సో, విక్రమ్ గారికి మీకు పరిచయం చేశాను నేను. ఇక్కడ ఏందంటే లాంగ్ టర్మ్ అనేది కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్‌ని తీసుకుంటారు. ఆల్రెడీ ఈ మన యొక్క బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. చాలా తక్కువ మంది తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మీకు 18 మెంబర్సే తీసుకున్నారు. ఆ బిఫోర్ ఇయర్ కూడా ఒక 25 మెంబర్స్ తీసుకున్నారు. అందులో 8 మెంబర్స్‌కి సీట్ వచ్చింది. సక్సెస్ రేట్ తీసుకున్నట్లయితే 44.4% అనమాట. కాబట్టి ఎవరైతే స్టిల్ మనం లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ మీకు మొబైల్ నంబర్ ఇచ్చాను. ఆ మొబైల్ నంబరు మీకు ఈ చెప్తాను. ఒకసారి ఇక్కడ చూసుకోండి మొబైల్ నంబరు. ఇక్కడ వీళ్ళకి కాల్ చేసి అండ్ ఇంటర్మీడియేట్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, మీకు ఐఐటీ, జేఈఈ అయినా, నీట్ అయినా తీసుకోవచ్చనమాట. సో, వీళ్ళ సహకారం అయితే తీసుకున్నాను నేను ఈ అంత ప్రిపేర్ చేయటంలో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఒక మెడికల్ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవడం అంటే, ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఏందంటే, ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడమని కాదు. ఇక్కడ మనకిక్కడ నార్మల్‌గా మనకి గుడ్ ఎంబీబీఎస్ కాలేజ్ అంటే, మీ అందరికీ తెలిసిందిగా పేషెంట్ ఎక్స్‌పోజర్ అనేది చాలా చాలా అవసరం. పేషెంట్లు వస్తేనే వాళ్ళకున్న జబ్బులు మీరు చెప్పగలరనమాట. క్లినికల్ ట్రైనింగ్ అనేది కూడా మీకు చాలా చాలా అవసరం. ఫ్యాకల్టీ క్వాలిటీ కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ఈ ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా హాస్పిటల్, పేషెంట్స్ ఇవన్నీ కూడా రెప్యుటేషన్ అండ్ అల్యూమినియం నెట్వర్క్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా 5.5 సంవత్సరాలు మీరు చదవాల్సినటువంటి పొజిషన్ ఉంటదన్నమాట రేపు. ఎందుకంటే 4 ఇయర్స్ బీటెక్ అనుకున్నట్లయితే దాదాపు 5.5, 6 సంవత్సరాలు మీరు ఇక్కడ చదవాల్సి ఉంటది. చాలా టఫ్ ఉంటది కూడా నాకు తెలిసి మెడిసిన్ అనేది. ఎందుకంటే మా వాళ్ళందరూ చదివారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ నేను మీ అందరికి తెలిసిందే కౌన్సెలింగ్ అనేది కూడా మనకిక్కడ ఆల్ ఇండియా కోటా ఉంటది. స్టేట్ కోటా ఉంటది. సో, ఫస్ట్ ఈ 2 రకాలుగా జరిగిద్దనమాట. సో, ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ 15% ఆఫ్ ది ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి మనకి అలాటెడ్ అండర్ ది ఆల్ ఇండియా కోటా. సో, ఎంసీసీ కౌన్సెలింగు. అదేవిధంగా 85% ఆఫ్ ది సీట్స్ అనేవి కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్స్ కూడా మనకి వరంగల్‌లో దాని ద్వారా జరిగిద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్‌లో కూడా 100% ఆఫ్ ది ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి మీకు మొత్తం కూడా తెలంగాణ స్టేట్ కోటా కింద మనకి జరుగుతదనమాట. ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ మన కాలేజీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ నేను టైర్ 1, టైర్ 2, టైర్ 3 అట్లా కొన్ని పెట్టుకుంటూ వచ్చాను. మీకు అనుగుణంగా గూడా మీరు చూసుకోవచ్చు. మీరు ర్యాంక్ ఆధారంగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎంబీబీఎస్ సీట్ రావడమే గొప్ప. గత గవర్నమెంట్ కొన్ని మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ చేయటము. ఎంత ఇంక్రీజ్ చేసినా డాక్టర్లు రేపు చాలా అవసరం ఉంది దేశానికి. ఇంకా మనకి కాబట్టి కొంత కాలేజ్ పెట్టడమే గాకుండా కొంత కాలేజీని క్వాలిటీ మెయింటైన్ చేస్తే బావుంటదనమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ కాలేజ్. గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా కొంత మనకి తెలంగాణలో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అనమాట. దాని తర్వాత మనకి కొంత టైర్ 2లో ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ కాలేజ్. కొంత వీటి తర్వాత కాలేజ్ తీసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట్, నల్లగొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్ అనమాట. ఇంకా ఈ రేంజ్‌కి రాలేదవి జస్ట్ పర్లే అని చెప్పుకోవచ్చు మీరు. వీటి తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రీమియం కాలేజెస్ అంటే కొంత మీకు తెలుసు కదా! అపోలో ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ అనమాట. అండ్ కామినేని మనం ఎళ్తా ఉంటే హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్ ఎళ్తా ఉంటే కనబడతా ఉంటది. సో, మమతా హాస్పిటల్ బాచుపల్లి వీళ్ళ ఖమ్మంలో గూడా ఉంది. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం అనమాట. ఎస్‌విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ కామినేని ఇన్‌స్టిట్యూషన్ నార్కెట్పల్లి. ఓకేనా. ఇక్కడ కూడా మీకు చెలిమేడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ అదొకటుంది. భాస్కర మెడికల్ కాలేజ్ ఉంది. ప్రతిమ కరీంనగర్‌లో గూడా ఒకటుందనమాట. ఇవి కూడా చాలా ప్రీమియం కొంత ఓల్డ్ అనమాట. ప్రీమియం కాలేజెస్. అయితే మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉస్మానియా, గాంధీ తర్వాత వీటిని మనం ఆలోచించవచ్చు. మంచి కాలేజెస్ అవన్నీ కూడా.
దాని తర్వాత మీకు ఇక్కడ సంగారెడ్డి, వనపర్తి ఇవన్నీ కూడా ఇంటర్మీడియేట్ అనమాట. ఈ మధ్య వచ్చినటువంటియే. సో, మహబూబాబాదు, మంచిర్యాల, జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వనపర్తి అనమాట. ఇవన్నీ కూడా రీసెంట్‌గా గత కొన్ని సంవత్సరాలుగా డెవలప్ చేసినటువంటి కాలేజ్ అనమాట. టైర్ 4. టైర్ 5, టైర్ 6 తీసుకున్నట్లయితే మీకు కొంచెం మిడ్ టైర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. దీంట్లో మీకు ఆర్‌వీఎం, సీఎంఆర్, ఓకేనా, అరుంధతి, ఎంఎన్ఆర్, మెడిసిటీ అనమాట. మెడిసిటీ కూడా వెళ్ళొచ్చాను. మా మేనల్లుడు ఇక్కడ పీజీ చేశాడనమాట. అతను సీట్ మాట్లాడడం కోసం ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళొచ్చానమాట. ఇక్కడ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే న్యూ ఖమ్మంలో ఆల్రెడీ మమతా మెడికల్ కాలేజ్ ఉంది. అలాగనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటొచ్చింది. జీఎంసీ సిరిసిల్ల, జీఎంసీ కరీంనగర్, వికారాబాద్, జనగాం, కామారెడ్డి, ఆసిఫాబాద్, బాచుపల్లి, నిర్మల్, మెదక్ ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ముస్లిం మైనారిటీ అనమాట. దెక్కన్, షాదన్, ఐఎన్ అండ్ వీఆర్‌కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా మనకి మైనారిటీ కాలేజెస్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎమర్జింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ అనేవి. ఈ మధ్యనే మనకు వస్తున్నటువంటి ఇంకొన్ని ఇన్‌స్టిట్యూషన్ అనమాట. ఇవన్నీ కూడా డెవలపింగ్ స్టేజెస్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనకి భువనగిరి, మహేశ్వరం, నారాయణపేట్, గద్వాల్, నర్సంపేట్, ములుగు, కొడంగల్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ అనమాట. సో, ఇక్కడ డాక్టర్ అంటే మీ అందరికి తెలిసిందే గాడి తర్వాత గాడి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రేపు సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితోనే సరిపోదనమాట. ఖచ్చితంగా మీరు రేపు పీజీ కూడా చేయాల్సి ఉంటది. అది పెద్ద ఛాలెంజ్ మీ అందరికి గూడా. అండ్ ఇక్కడ మీకు కొంత కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐ ఎంత కాస్ట్ ఉంటుంది ఏందనేది ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజ్‌లో, పాపులర్ కాలేజ్‌లో వాటి యొక్క స్ట్రక్చర్ అనేది పెట్టాను. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ దీని తర్వాత ఇంకొన్ని కాలేజ్‌లు ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ కూడా మీకు ఎంతుంది ఏంటనేది కూడా ఇక్కడ ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజ్ గురించి కూడా పీజీఎస్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఒక 2 కాలేజ్ గురించి ఇచ్చాను. ఒకసారి మీరు చూసుకోండి. ఇదొచ్చేసి మనకి సో, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ 2024, 25లో కేటగిరీ వైస్‌గా ఉన్నటువంటి కట్ ఆఫ్ అనమాట. సో, దీని తర్వాత మనకి అయితే బీబీ నగర్ ఉంది గదా! దానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ బీబీ నగర్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఒకసారి మీరు రౌండ్ 1, రౌండ్ 2 నుంచి తీసుకోవచ్చనమాట. 2025లో రౌండ్ వైస్‌గా ఇక్కడ మీకు ఇవ్వటం అనేది జరిగింది. సో, ఇది స్టూడెంట్ ఏదైతే మనం మెడికల్ కాలేజెస్ ఏందనేది. సో, కొంత మీరు మీకొచ్చేటువంటి ర్యాంక్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోండి కాలేజెస్‌ని. బట్ ఏదైనప్పటికి కూడా ఫ్యూచర్‌లో కాంపిటీషన్ అనేది చాలా రాబోతా ఉంది. ఎందుకంటే మా బ్రదర్స్, మా మేనల్లులు వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తా ఉంటారనమాట. ఎంత కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారని చెప్పేసి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో, కొన్ని చోట్ల గుంటూరులో, ఖమ్మంలో, నల్లగొండలో ఇక్కడ హాస్పిటల్స్ ఓపెన్ చేశారు వాళ్ళు. ఓపెన్ చేసినప్పుడు కూడా అండ్ చాలా ఇబ్బందులైతే పడుతున్నారనమాట. అంత కాంపిటీషన్ అనేది ఉంది. కాబట్టి మీలో కొంత స్పెషాలిటీ అనేది ఉండాలంటే మాత్రం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మాత్రం చాలా చాలా ఎక్కువ అనేది ఉండాలి ఫ్యూచర్‌లో. ఎందుకంటే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికైనా గానీ మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే సో, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. రీసెర్చ్ అనేది అయితే ఉండదు వీటిలలో. అయితే చదివి సర్టిఫికేట్ తెచ్చుకొని ప్రాక్టీస్ పెట్టడం అనేది ఉంటుంది. బట్ ఆ రీసెర్చ్ వైపు కూడా వెళ్ళాలి. పేపర్స్, పబ్లికేషన్స్ అండ్ మీకు ఎంబీబీఎస్ ఎక్కడైతే చదివారో దానికంటే బెటర్ కాలేజ్‌లో పీజీ, దానికంటే బెటర్ కాలేజ్‌లో ఇంకా స్పెషలైజేషన్స్ చేస్తే తప్ప ఈ రోజున డాక్టర్స్‌కి రేపు మంచి పేరు గాని, పొజిషన్ గాని, ఆర్థికంగా కావచ్చు అన్ని విధంగా ఉండే పరిస్థితి లేదనమాట. సో, మీ అందరికి గూడా ఒక నీట్ ర్యాంక్స్ అందరికి గూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సెలింగ్. థాంక్ యూ.